హైదరాబాద్ శివారులో ఉన్న ఎక్స్పీరియం ఎకో పార్క్ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎకో టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఇది ప్రకృతి కళా సాహసం విలాసాలను మిళితం చేస్తుంది. 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రత్యేకమైన పార్కులో 25,000 వృక్ష జాతులు, ఉత్కంఠభరితమైన శిల్పాలు, లీనమయ్యే హంపి శైలి థియేటర్, మానవ నిర్మిత బీచ్, అనేక ప్రపంచ ప్రథమ ఆకర్షణలు కూడా ఉన్నాయి. 6.5 సంవత్సరాలలో అభివృద్ధి చేయబడిన ఎక్స్పీరియం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఉద్యానవన ప్రేమికులందరినీ కూడా మరింత ఆకర్షింపజేసేలా మన హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఎక్స్పీరియం పార్క్ అయితే మనం వచ్చాము. ఈరోజు ఈ పార్కులో అనేక రకాలైన చెట్లు, అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్ ట్రీస్, అలాగే చిన్న చిన్న మొక్కలు, అలాగే ఈ మరిన్ని విషయాలు అయితే కనుక ఈ పార్కులో చూడాల్సినవి చాలా ఉన్నాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇక్కడ వీళ్ళు చూపిస్తున్న ఈ అంబియన్స్ కానీ, అంటే ఇక్కడ వీళ్ళు పెట్టిన వీళ్ళ ఎఫర్ట్స్ అన్ని కూడా, వీళ్ళ ఎఫర్ట్స్ అయితే కనుక మనందరం చాలా ముగ్ధులైపోవాలి. హైదరాబాద్ కు సమీపంలో ఉన్న ఈ ఎక్స్పీరియంలో అర్జెంటీనా, ఉరుగ్వే, దక్షిణాఫ్రికా, స్పెయిన్, ఇటలీతో సహా దాదాపు 85 దేశాల నుంచి 25,000 వృక్ష జాతుల చెట్లను సేకరించారు. 1,00,000 నుంచి 3.5 కోట్ల వరకు విలువైన అరుదైన చెట్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ పార్క్ మొక్కల ప్రేమికులకు ఒక అభయారణ్యంగా దర్శనమిస్తోంది. ఈ ఎక్స్పీరియం పార్క్ లో మొత్తం 20 స్టెయిన్లెస్ స్టీల్ శిల్పాలున్నాయి. ఎక్స్పీరియం పార్క్ ప్రకృతి, కళ, పురాణాలను మిళితం చేస్తోంది. ఈ ఉద్యానవనం భారతదేశంలోని అతిపెద్ద హంపి శైలి థియేటర్ ను కలిగి ఉంది. ఒకేసారి 1,500 మంది సందర్శకులు కూర్చోగల సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. ఈ భారీ యాంఫీ థియేటర్ దక్షిణ భారత వారసత్వ వైభవంగా నిలవనుంది. సాంస్కృతిక ప్రదర్శనలు, కార్యక్రమాలకు ఇది వేదిక కానుంది. 50 కోట్ల రూపాయల పెట్టుబడితో రూపొందించబడిన 12 ఎకరాల కృత్రిమ బీచ్ హైదరాబాద్ లో ఒక ప్రత్యేకమైన ఎస్కేప్ ను అందిస్తుంది. తెలంగాణ నడిబొడ్డున తీర ప్రాంత అనుభవాన్ని ఆస్వాదించొచ్చని సందర్శకులు చెబుతున్నారు. చాలా బాగుంది, గ్రీనరీ అండ్ ఆల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఇట్స్ వెరీ నైస్. చాలా మంచి ఎక్స్పీరియన్స్. హైదరాబాద్ లిమిట్స్కి దగ్గరలో ఒక ఎకో పార్క్ అంటే దట్స్ రియల్లీ గుడ్. గ్రీనరీ, కలర్ఫుల్ ఫ్లవర్స్, బోన్సాయ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. లైక్ బోన్సాయ్ ఉంది, క్యాక్టస్ ఉంది, అన్నీ ఉన్నాయి. నైస్, ఇట్ ఇస్ గుడ్. My first marriage anniversary, so we want to enjoy the special moment in this particular place. Like Instagram, Facebook, చాలా చోట్ల వీడియోస్ చూస్తూ ఉన్నాను. సో టుడే ఫైనల్లీ వీఆర్ హియర్. లైక్ ఒక ఫ్యామిలీ రావాలన్నా, లేదంటే ఒక కపుల్స్ రావాలన్నా, లైక్ ఇట్స్ గుడ్ ప్లేస్ టు ఎంజాయ్ అండ్ ఎవ్రీథింగ్. ఎండ్ ఎక్కువ ఉంది, ఈవినింగ్ టైం వస్తే అది బెస్ట్ సజెషన్. చిన్న పిల్లలకు కానీ వాళ్ళకి లైక్ మళ్ళీ డీహైడ్రేట్ అవుతూ ఉంటారు. ఇంకొకటి ఐ థింక్ దే నీడ్ టు హ్యావ్ సమ్ వాటర్ స్పాట్స్ సమ్వేర్. కానీ స్పాట్స్ అన్ని బాగున్నాయి. లైక్ మీకు ఫ్లవర్ స్పాట్స్ కానివ్వండి, ప్లస్ మీకు ట్రీస్ కానివ్వండి, చాలా బాగున్నాయి. ఎక్స్పీరియం పార్క్ ను రామ్ దేవరావు 6.5 ఏళ్ల పాటు శ్రమించి తీర్చిదిద్దారు. తండ్రి ద్వారా పొందిన స్ఫూర్తితో ఈ పార్క్ ను ఏర్పాటు చేసినట్టు నిర్వాహకుడు రామ్ దేవరావు తెలిపారు. ఇందులో 1,00,000 నుంచి 3.5 కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలున్నాయన్నారు. 150 కోట్ల రూపాయల విలువైన మొక్కలు, చెట్లు కలిగిన ఏకైక పర్యాటక ప్రాంతంగా ఎక్స్పీరియం పార్క్ నిలవనుందని నిర్వాహకులు తెలిపారు. ఈ పార్కులో 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల విలువైన శిల్పాలు ఉన్నాయన్నారు. చెట్లతో చేసిన అత్యధిక సజీవ శిల్పాలున్న ఏకైక పార్క్ ఎక్స్పీరియం అని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది వచ్చేసి అంటే నా చిన్నప్పటి ఒక ఇన్స్పిరేషన్ మా ఫాదర్ నుంచి వచ్చింది. చిలికి చిలికి గాలివాన అవుతుంది కదా, ఆ టైంలో మన మైండ్లో అంతా ఒక గాలివాన లెక్క ఇదైపోయి ఈ దీంట్లోకి వచ్చింది అనమాట. ఆయన వచ్చి ఫారెస్ట్ కాంట్రాక్టర్గా ఉండేవారు. స్క్వేర్ కిలోమీటర్స్ కింద ఆక్షన్ చేసేవాళ్ళు అంతకుముందు. ఫారెస్ట్ని కొట్టేసేసి వుడ్ అమ్మడం అనమాట. ఇప్పుడు అది ఒకసారి రియలైజ్ అయినా ఇక మన ఫారెస్ట్ని కొట్టడం అనేది మంచి ఇది కాదు, అందుకని చెప్పేసి మనం ఒక ఫారెస్ట్ చేద్దామని చెప్పేసి ఆయన చేశారనమాట. అంటే ఇప్పుడు వచ్చేసి నేను నా బిజినెస్, నేను ఆర్టిస్ట్, నేను
ఫైన్ ఆర్ట్స్ చదివాను. నేను ఒక ఇన్ఫ్లేటబుల్ బిజినెస్ అని చెప్పి స్టార్ట్ చేశాను. తర్వాత 78 కంట్రీస్ తిరిగాను. ఈ చెట్ల మీద ఇంట్రెస్ట్ తోటి బొటానికల్ గార్డెన్స్, నర్సరీస్ అన్ని తిరగడము, కొన్ని నర్సరీలు, కొన్ని బొటానికల్ గార్డెన్స్, అట్లాంటిది మనం ఎందుకు చేయకూడదని ఒక ఆలోచనతోటి చేశాను అనమాట. తర్వాత వచ్చేసి ఎన్విరాన్మెంట్ ఎట్లాగా డిస్ట్రాయ్ అయిపోతుంది, అది మేజర్. ఇది పొల్యూషన్ పెరుగుతూ ఉంది. హైదరాబాద్లో ఉండేవాళ్ళు దాదాపు 27 సిగరెట్లు తాగుతున్నారు, అంత పొల్యూషన్ ఉన్నది. వీటన్నిటి చేయాలంటే ఎవరో ఒకరు చిన్న ఇనిషియేషన్ అనేది ఉండాలనేది, దానికోసం అని చెప్పేసి నాకు ఇష్టమైన చెట్లు, నాకు ఇష్టమైన ఆర్ట్ని రెండు కలిపేసేసి ఈ గార్డెన్ చేయడం జరిగిందనమాట. ఏ ఫండింగ్ లేదు, ఏ గవర్నమెంట్ ల్యాండ్ లేదు, ఇదంతా నా సొంత ల్యాండ్, నా సొంత పైసలతోటి ఇది చేశాను. 450 కోట్లు చేయడానికి అయింది. ఇది 150 ఏకర్స్లో ఉన్న పార్క్. నగర జీవితం నుంచి తప్పించుకుని ప్రకృతిలో మునిగిపోవాలి అనుకుంటే హైదరాబాద్ లోని ఎక్స్పీరియం ఎకో పార్క్ కు వెళ్లి తీరాల్సిందే. ఈ అందమైన ఎకో పార్క్ ప్రశాంతమైన విశ్రాంతి స్థలాన్ని అందిస్తుంది. నగరానికి ఆనుకుని ఉండటంతో పార్కును చూసేందుకు ప్రజలు ఆసక్తిగా వస్తున్నారు. వీకెండ్ లో సందర్శకుల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది.